నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఇందిరమ్మ మహిళలు లబ్ధిదారులకు పట్టా సర్టిఫికెట్లు అందించిన మంత్రి వాకిటి శ్రీహరి. అనంతరం మంత్రి మాట్లాడుతూ మంజూరైన ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకోవాలని, ప్రస్తుతం మక్తల్కు మొదటి విడతలో 291 ఇండ్లు మంజూరయ్యాయని, పూర్తి చేసి మళ్లీ ఇంకా ఇండ్లను మంజూరు చేయడానికి కలెక్టర్తో సంభాషించానని ఆయన అన్నారు. ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వం బిల్లులు వస్తాయా రాదా అని అనుమానం వద్దని, నా ఇల్లు అమ్మైనా మీకు బిల్లులు చెల్లిస్తానని క్రీడలు, యువజన, మత్స్య, పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి వాకటి శ్రీహరి అన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లోనే ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్లను లబ్ధిదారులకు అందజేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం చేతుల ప్రభుత్వం పేదలకు అండగా ఉండే ప్రభుత్వం అని మాటలు చెప్పే ప్రభుత్వం కాదనడానికి లబ్ధిదారులకు ప్రెసిడెంట్లు అందజేయడం నిదర్శనమన్నారు. ఇప్పటి వరకు రైతులకు ఉన్న కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిందని, ప్రస్తుతం రైతులు రైతు భరోసా అందించి సాగుకు సాయం అందించిన ఘనత తమదే అని ఆయన అన్నారు. లబ్ధిదారులందరూ ఇల్లు నిర్మించుకుంటే బిల్లులను విడతల వారీగా లబ్ధిదారుల ఖాతాకు మంజూరు చేస్తుందని, అందుకు ప్రతి ఒక్కరూ ఇళ్ల నిర్మాణం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బిల్లులపై అపోహలు వద్దని, విడతల వారీగా బిల్లులు వస్తాయని పేర్కొన్నారు. అనంతరం మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు సేఫ్టీ కిట్స్ లను అందజేశారు. ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ శంకర్, స్థానిక ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మళ్ళీ మీరు ఆలోచన చేసిర్రు, వీళ్ళ నుంచి ఇల్లీగల్ కాదు, సంక్షేమ పథకాలు కావు, మళ్ళా కాంగ్రెస్ పార్టీ వస్తేనే మీకు ఖచ్చితంగా ఇల్లు ఇస్తుందని ఆశిస్తున్నా. మీ తమ్ముడు, మీ కొడుకు, మీ అన్న శ్రీహరి ఉంటే ఖచ్చితంగా ఇల్లు వస్తాయని ఆశతో ఖచ్చితంగా మీరు ఏ ఆశీర్వాదం దాన్ని గెలిపించారో ఈ రోజు మీకు మాట ఇస్తా ఉన్నా. ఈ రోజు 300 టౌన్లు ఇచ్చినాం, ఒక్క టౌన్ లో లేదు ఇల్లు ఇప్పిస్తా అని ₹1 తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా అని చెప్పి ఇంతమందికి ఇల్లు ఇస్తా ఉన్నా. 293 మంది నా ముందర కూర్చున్నారు. నా అక్క చెల్లెలు మంచు మీద చేయబెట్టుకుని చెప్పండి, ఎవరైనా మీ ఇళ్ళ కోసం ₹1 ఇచ్చిందే చేయలేకపోవాల్సిందిగా మీ అందరితో కోరుతా ఉన్నా. ఎవరైనా ప్రభుత్వం కానీ మేము కానీ మా అక్క చెల్లెల్లో పెట్టిన ₹10 కూడా ఎక్కడ వేస్ట్ కావాలని నమ్మినాం. నేను మీ అందరికి మాట ఇస్తా ఉన్నాక ఈ రోజు 293 ఇంటి మీకు ఇస్తా ఉన్నాం. దయచేసి దీన్ని దినం బాలేదను, ఆషాఢమను, అదను ఇదను ఆపకండక్క. ఈ రోజు పట్టుదలపోతే రేపటికైతే మీరు పునాది వేసుకోండి. ఇక్కడ ఉన్న ఆఫీసర్స్, పీడీ గారు, వాళ్ళ టీం అంతా రెడీగా ఉన్నారు, వార్డ్ ఆఫీసర్ రెడీగా ఉన్నారు. మీరు ఎంత తొందరగా పునాది వేస్తే ఆ పునాది వేసినటువంటి ఫోటో తీసుకొస్తే ప్రతి ఒక్కరికి పునాది మీద చూపించి ₹1,00,000 ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. మీరందరూ కూడా పునాది చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. పునాదులు అయిపోగానే ఖచ్చితంగా గోడవాళ్ళు కట్టుకోండి, మళ్ళీ ₹1,00,000 ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. గోడలు అయిపోగానే చెత్త వేయక, మీరు చెత్త వేసిన తర్వాత మీకు ₹2,00,000 ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఖచ్చితంగా ఎవరు ఎంపీ పోవాల్సిన అవసరం లేదు. గతం మాదిరిగా కాదు, ఇప్పుడు ఇచ్చినాం మళ్ళీ వస్తే కాదు, కట్టుకుంటే మళ్ళీ అప్పుల పోలైతాం, మళ్ళీ వస్తే బాధపడి మళ్ళీ బెదురుకొని మీరు ఇల్లు కట్టుకోకుండా ఉండకూడదు. నేనేమంటున్నాక ఈ 293 మంది ఇల్లు కట్టుకోండి. సందర్భం వస్తే నా ఇల్లు అమ్మన్నా మీకు బిల్లులు పే చేస్తా, కానీ ఇది ఎవరి బిల్లులు కూడా ఆపద ఇవ్వడం చెప్పి అందరికి తెలియజేస్తా ఉన్నాక